హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ సుఖంగా సంతోషంగా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, విధి రాతని మార్చే శక్తి ఎన్ని ముళ్ళ బాధలు ఉన్నా ఇది తప్పిస్తుంది. కంగారు పడకు తల్లి, సంతోషకరమైన వార్త చెప్తాను విను అంటూ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. మన జీవితంలో మనం ఏదైతే మనసులో అనుకుంటామో ఇది జరగాలి, ఇందులో నీకు సక్సెస్ అవ్వాలి, ఒక వ్యాపారం పెట్టుకోవాలి, లేదంటే ఒక జాబ్ చేయాలి, ఇన్ని లక్షలు సంపాదించాలి, లేదంటే మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉండి అందరిలోనూ మంచి మెప్పును పొందాలి. ఇలా ఎన్నో కళలు, ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క కళ ఉంటుంది. అవన్నీ తీరాలి అంటే మన ఇష్టదైవంతో మనం ఎక్కువగా ఆరాధిస్తుంటాం. మన కోరికలు తీరుస్తాడు అనే నమ్మకంతో ఆ భగవంతుడితో చెప్పుకుంటూ ఉంటాం. అలానే ఈరోజు మనం పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోకుండా విధి రాతని మార్చేంతటి శక్తి మనకు సాయినాథుడు అందిస్తున్నాడు. ఎన్ని ముళ్ళ బాధలు వచ్చినా సరే వాటి నుండి తప్పించడానికి సాయినాథుడు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు అంటే నిజంగా మన అదృష్టం. మరి బాబా గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో సోమాజీ అనే ఒక యువకుడు ఉండేవాడు. ఆయనది చాలా చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో తాను తన భార్య మాత్రమే ఉండేది. అతడికి చాలా రోజుల తర్వాత సంతానం కలుగుతుంది. ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అతడికి చాలా ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఉదయాన్నే ఆ వ్యక్తి ఇంటికి భిక్షాందేహి అంటూ ఒక సాధువు వస్తాడు. సోమాజీ ఆ సాధువు ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేస్తూ, మహాత్మా, ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నాం. చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది. మీరు చాలా గొప్పవారిలా ఉన్నారు. దయచేసి మీరే నాకు కొడుకుకి మంచి పేరు పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఆ బాలుని ఎత్తుకొని తదేకంగా చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, ఏం జరిగింది? ఎందుకు అంత దీర్ఘంగా మా బిడ్డను చూస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నీ కుమారుడు చాలా అదృష్టవంతుడు. నీ కుమారుని విధి రాతలు రాజయోగం రాసిపెట్టి ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మహాత్మా, మీరేమంటున్నారు? మీరు చెప్పేదేంటి? నేను నమ్మలేకపోతున్నాను. మీరు చాలా పేదవాళ్ళము, సాధారణ వ్యక్తులము. అలాంటి మా కుమారుడికి రాజయోగం ఉండడం ఏంటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నాయన, నేను చెప్పేది అక్షరాల సత్యం. ఈ కొడుకు తప్పకుండా మహారాజు అవుతాడు. ఇతడి వివాహం ఇతడి 17వ సంవత్సరంలో మహారాజు కూతురుతో జరుగుతుంది. అలా అతను ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అని అంటాడు ఆ సాధువు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి చాలా సంతోషం కలుగుతుంది. ఆ సాధువు మాటలను పూర్తిగా నమ్ముతాడు. ఇక మెల్లమెల్లగా ఆ విషయం ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. సోమాజీ కొడుకు ఒక రోజున ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు అంటూ అందరూ సంతోషిస్తూ ఆ బాలుని చూడడానికి అతడి ఇంటికి వస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ రాజ్యం యొక్క మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడు. అలా వేటాడుతూ అడవి ప్రక్కనే ఉన్న ఈ ఊరికి చేరుకుంటాడు. మహారాజుకు చాలా దాహం వేస్తుంది. అతడికి అక్కడే ఒక చెట్టు కింద కూర్చున్న సాధువు కనిపిస్తాడు. ఆ సాధువు దగ్గర నీళ్లుంటాయి. మహారాజు వెళ్ళి అతడిని నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. వెంటనే ఆ సాధువు మహారాజుకు నీటిని ఇస్తాడు. మహారాజు నీటిని తాగుతూ సోమాజీ ఇంటి వైపు చూస్తాడు. అక్కడ చాలామంది గుంపు కనిపిస్తుంది. అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు అంతమంది గుమికూడి ఉన్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ సాధువు, నాయన, ఆ ఇల్లు సోమాజీ అనే యువకుడిది. అతనికి ఒక అదృష్టవంతుడైన కుమారుడు జన్మించాడు. ఒకరోజు ఒక నాలాంటి సాధువు వచ్చి అతడికి 17 సంవత్సరాలు నిండగానే అతడి వివాహం ఈ రాజ్యం యొక్క మహారాజు కుమార్తెతో జరిగి అతడు ఈ రాజ్యానికి మహారాజు అవుతాడని చెప్పారు. అంత అదృష్టవంతుడైన బాలుడిని చూడడానికి జనాలందరూ అతని ఇంటికి వస్తున్నారు అని అంటాడు.
ఆ మాటలు వినగానే మహారాజుకు కోపం వస్తుంది. ఒక సాధారణ వ్యక్తి నా కుమార్తెను ఎలా వివాహం చేసుకుంటాడు? అప్పుడు ఆ మహారాజు, మహాత్మా, నేనే ఈ రాజ్యానికి మహారాజుని. అందరూ ఇది ఎలా నమ్ముతున్నారు? ఒక సాధారణ వ్యక్తితో నేను నా కూతురు వివాహం ఎందుకు జరిపిస్తాను? అప్పుడు ఆ సాధువు, నాయన, ఆ బాలుని విధిరాతలో అలా రాసి ఉంది, దానిని ఎవ్వరూ మార్చలేరు అని అంటాడు. ఇక మహారాజు కోపంతో, మహాత్మా, ఆ భగవంతుడు రాసిన విధిరాతను నేను మార్చి చూపిస్తా. నేను చెప్పినట్టు బాలుని విధిరాతను నేను నా కుమార్తెతో వివాహం జరిగేది ఉంటే దానిని నేను మార్చి చూపిస్తా. నేను అలా జరగకుండా చూసుకుంటాను అంటాడు ఆ సాధువు. నాయనా, నన్ను నువ్వు గుర్తుపెట్టుకో, నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను. ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దాం అంటాడు. ఆ సాధువుకు నమస్కరించి అక్కడి నుండి మహారాజు తన రాజమందిరానికి చేరుకుంటాడు. రాత్రికి మహారాజుకు నిద్ర రావటం లేదు. దాని గురించి ఆలోచిస్తున్నాడు. సాధువులు నిజమే చెప్తారు. ఒకవేళ సాధువు చెప్పినట్టే జరిగితే, లేదు, నేను అలా జరగనివ్వను అంటూ మరునాడు ఉదయాన్నే తన వేషం మార్చుకొని సోమాజీ ఇంటి ముందుకు వచ్చి ఉంటాడు. అతడి చూసిన సోమాజీ బయటకు వచ్చి, మీరు ఎవరు, మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, నేను ఒక గొప్ప వ్యాపారిని, దాని పక్క ఊరే మాది. నేను చాలా ధనవంతుడిని. చాలామంది చెప్తూ ఉంటే నేను విన్నాను. ఈ ఇంట్లో గొప్ప అదృష్టవంతుడు జన్మించాడంట. ఆ పిల్లవాడిని విధిరాతలో రాజయోగం రాసిందంట కదా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, అవును, మీరు విన్నది నిజమే. ఒక సాధువు మాకు ఈ విషయాన్ని చెప్పాడు అని అంటాడు. అప్పుడు మహారాజు, నేను మీకు ఒక విషయం అడుగుతాను, ఏం అనుకోవద్దండి. మీరు మీ పిల్లవాడిని నాకు ఇవ్వండి, దానికి బదులని నీకు చాలా ధనాన్ని ఇస్తాను. మాకు సంతానం లేదు, మీ బాలుని నేను పెంచుకుంటాను. ఎంతో గొప్పగా మీ పిల్లవాడిని పెంచుతాను. అతడికి ఏ కష్టం రానివ్వను. మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి. పక్క ఊళ్ళోనే ఉంటాను అని అంటాడు మహారాజు. అప్పుడు సోమాజీ భార్య, లేదు, నా కుమారుణ్ణి మీకు ఇవ్వను అని అంటుంది. అప్పుడు ఆ మహారాజు, మీరు చాలా పేదవాళ్ళు కదా, నీలాగే ఆ పిల్లవాడు కష్టాలను అనుభవించాలా? నేను చాలా గొప్పగా పెంచుకుంటాను అంటాడు. అప్పుడు సోమాజీ, మీరు చెప్పింది నిజమే, మేమైతే సుఖంగా పెంచలేము. ఇక అతన్ని విధిరాతలో ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఏమో, ఆ సాధువు చెప్పినట్టు జరగడానికి ఇతడు వచ్చినట్టుగా ఉన్నాడు అనుకొని, సరే మీ ఇష్టం అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ భార్య కూడా ఒప్పుకొని, నేను నీకు బిడ్డనిస్తున్నాను, ఒక్క షరతు, ఇతడికి 17 సంవత్సరాలు రాగానే నా కుమారుణ్ణి తిరిగి ఇచ్చేయాలి అని అంటుంది. అప్పుడు మహారాజు, సరే, 17 సంవత్సరాల తర్వాత మీ కుమారుని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ బాలుడు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా మహారాజుని బాలుని తీసుకొని ఒక నది ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పుడు మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు, నేను ఈ పిల్లవాడిని నదిలో పడేస్తాను, వెంటనే ఈ బాలుడు మరణిస్తాడు అని అనుకున్నాడు. కానీ ఆ పసిపిల్లవాని ముఖం చూసి ఆ మహారాజుకు కొంచెం జాలి కలిగింది. నా కన్నుల ముందే ఈ పిల్లవాడు మరణిస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అనుకొని ఒక చెక్క పెట్టెను తెచ్చి అందులో ఈ బాలుని ఉంచి నదిలో వదిలేస్తాను. మెల్లగా ఆ పెట్టె నది మధ్యలోకి వెళ్ళి మునిగిపోతుంది. అప్పుడు ఈ పిల్లవాడు మరణిస్తాడు అనుకుంటూ ఒక చెక్క పెట్టెలో ఆ బాలుని ఉంచి నదిలోకి వదిలేస్తాడు. ఆ తర్వాత తన రాజమందిరానికి తిరిగి వచ్చి, ఇక ఆ పిల్లవాడు తిరిగి రాలేడు, నా కూతురితో వివాహం కూడా ఈరోజు ఉన్నదాన్ని మార్చేశాను అని అనుకున్నాడు ఆ మహారాజు. అదే సమయంలో అక్కడ ఒక ధనవంతుడు ఆ నదిలో స్నానం చేస్తూ సూర్య భగవానుణ్ణి పూజిస్తున్నాడు. అప్పుడే అతడి దృష్టి ఒడ్డుకు వచ్చిన ఆ పెట్టె భయపడింది. దానిని తెరిచి చూడగానే అందరూ అందమైన ముద్దులొలికే బాలుడొకడు కనిపిస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతాడు. ఆ వ్యాపారికి కూడా సంతానం అయితే లేదు. ఇక దేవుడే తనకు ఆ బిడ్డని ప్రసాదించాడు అనుకొని ఇంటికి చేరుకొని తన భార్యకు జరిగిన విషయమంతా చెప్పి ఆ బాలుడిని ఆమెకు ఇస్తాడు. ఆ బాలుడిని చూసి ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఇక ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ బాలుడికి శరత్ అనే పేరు కూడా పెట్టారు. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. అన్ని విద్యలను చాలా వేగంగా నేర్చుకుంటున్నాడు. అలా చూస్తుండగానే అతడికి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజున గురువుగారు
శరత్తుని దగ్గరని పిలిచి ఇలా అంటున్నారు. నాయన, నువ్వు చాలా తెలివైన వాడివి, విద్యలన్నింటినీ చాలా వేగంగా నేర్చుకున్నావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని అంటూ ఉండగానే అదే సమయంలో మహారాజు అటుగా వెళుతున్నప్పుడు ఆ గురువు గారు శరత్కి చెప్పిన మాటలు విని శరత్ని దగ్గరకు పిలుచుకొని, నాయన, నువ్వు ఎవరు, నీ తండ్రి పేరేమిటి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శరత్ తన తండ్రి పేరు, తన ఇంటి పేరు, చిరునామా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మహారాజు తన పని కోసం ముందుకు వెళ్ళిపోయాడు. ఇక మహారాజు తన పనిని ముగించుకొని తిరిగి అదే ఊరు నుండి వెళుతుండగా ఒకసారి ఆ యువకుని తల్లిదండ్రులు కలవాలనుకున్నాడు. ఊర్లో వారిని అడిగి శరత్ ఇంటికి చేరుకున్నాడు. మహారాజు తన ఇంటికి రావడంతో వెంటనే శరత్ తండ్రి బయటకు వచ్చి, మహారాజా, మీరు రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, మీ కుమారుడు చాలా తెలివైనవాడు, గురువును కూడా మీ వాడిని మెచ్చుకుంటున్నారు, తెలివైన వారికి నా స్థానంలో మంచి ఉద్యోగం ఇస్తాను అంటువాడు. అప్పుడు ఆ వ్యాపారి, మహారాజా, మీరు మీ ఆస్థానంలో నా కుమారుడికి ఉద్యోగం ఇస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు. కానీ మహారాజా, నిజానికి అతడు మా సొంత కుమారుడు కాదు, కేవలం మేము పెంచిన తల్లిదండ్రులం. కానీ మేము తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్నాం అంటాడు. ఆ మహారాజు, ఏంటి, ఇతని మీ సొంత కుమారుడు కాడా? మరి ఈ పిల్లవాడు మీకు ఎక్కడ లభించాడు, ఎవరి కుమారుడు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి ఆ జరిగిన విషయం అంతా కూడా చెప్పి, నాకు ఒక నదిలో చెక్క పెట్టెలో సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఈ బాలుడు లభించాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపోతాడు. మహారాజుకు పూర్తిగా అర్థమైంది. ఆ పిల్లవాడే నేను 17 సంవత్సరాల క్రితం నదిలో వదిలిపెట్టిన ఆ బాలుడే ఈ బాలుడు అని అనుకున్నాడు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా శరత్ అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు మహారాజు, మీరు నాకు ఒక సహాయం చేయాలి, నేను వేరే పని మీద వెళ్తున్నాను, ఇప్పుడు తిరిగి రాజమందిరానికి వెళ్ళేంత సమయం లేదు. నేను నీకు ఒక ఉత్తరాన్ని ఇస్తాను, దానిని మీ కుమారుడికి ఇచ్చి మహారాణి వద్దకు పంపించండి. నేను ఉత్తరాన్ని ఇచ్చినట్టు గుర్తుగా ఒక బంగారు ఉంగరాన్ని కూడా ఇస్తాను. దానిని మహారాణికి చూపిస్తే నేనే ఉత్తరాన్ని ఇచ్చినట్టుగా నమ్ముతుంది. ఈ పనిని మీరు చేసినందుకు గాను మీకు కొంత ధనాన్ని కూడా ఇస్తాను అని అంటాడు మహారాజు. ఆ మాటలు విన్న శరత్, మహారాజా, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను, ఈ ఉత్తరాన్ని తప్పకుండా మహారాణి వద్దకు చేరుస్తాను అని అంటారు. అప్పుడు మహారాజు రహస్యంగా ఒక సందేశాన్ని రాసి ఆ యువకుడికి ఆ ఉత్తరంతో పాటు ఒక ఉంగరాన్ని ఇస్తాడు. వెంటనే శరత్ ఆ ఉత్తరాన్ని తీసుకొని ముందుకు కదిలిపోతాడు. అడవిలో వెళ్తూ దారి తప్పిపోతాడు. చీకటి పడిపోతుంది. దారి తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న యువకుడికి అడవిలో ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ఇక రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెళ్తానని అనుకొని ఆ ఇంటి ముందుకు చేరుకుంటాడు. ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు వంట చేస్తూ కనిపిస్తుంది. వెంటనే ఆ వృద్ధురాలు ఆ యువకుడిని చూసి, నాయనా, నువ్వు ఎవరు, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు ఆ యువకుడు తన గురించి పూర్తిగా వివరించి, నేను దారి తప్పిపోయాను, ఒక రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే తిరిగి వెళ్ళిపోతాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ మహిళ, నాయనా, నువ్వు ఇక్కడ ఉండడం సురక్షితం కాదు, ఇది దొంగల ఇల్లు, ఇందులో దొంగలు మాత్రమే ఉంటారు, వారికి నేను వంట చేసి పెడతాను, ఇంకా కొద్దిసేపు అయితే వారు ఇక్కడికి వచ్చేస్తారు, వాళ్ళు నిన్ను చూస్తే ఏమైనా అపాయం తలపెట్టవచ్చు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు ఆ యువకుడు, అమ్మ, ఇంత రాత్రి సమయంలో నేను ఎటు వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్తే క్రూర జంతువులు నన్ను చంపి తినేస్తాయి, నేను ఇక్కడ ఒక మూలన వారికి కనబడకుండా పడుకుంటాను అంటూ వెళ్ళి ఒక మూలన పడుకుంటారు. కొద్ది సమయం తర్వాత దొంగలు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. వారికి బయట ఆ యువకుని గుర్రం కనిపిస్తుంది. వెంటనే వృద్ధురాలి దగ్గరికి వచ్చి అడగగా శరత్ గురించి అంతా చెప్పేస్తుంది. తన పేరు శరత్ అని, ఆ రాజు ఏదో సందేశం పంపిస్తే దాన్ని మహారాణికి ఇవ్వడానికి వెళ్తున్నాడని చెప్తుంది. ఆ మాటలు విన్న దొంగలకు సందేహం కలుగుతుంది. మహారాజు ఏం సందేశం పంపిస్తున్నాడు చూద్దామంటూ ఆ యువకుడి వద్ద నుండి మెల్లగా ఆ ఉత్తరాన్ని తీసుకొని చదువుతారు. అందులో ఇలా రాసి ఉంది,
ఈ ఉత్తరాన్ని తెచ్చిన యువకుని వెంటనే చంపేసి శరీరాన్ని దూరంగా పాతిపెట్టండి. ఇది నేను రాజమందిరానికి తిరిగి వచ్చేలోపు జరిగిపోవాలి. ఇది నా ఆజ్ఞ అని రాసి ఉంది. అది చదివిన దొంగలకు కూడా చాలా బాధ కలుగుతుంది. ఇక వారికి అంతా అర్థమైపోతుంది. అప్పుడు ఆ వృద్ధురాలు కూడా, ఈ మహారాజు దుర్మార్గుడు ఈ పిల్లవాడిని చంపాలనుకుంటున్నాడు, కానీ మనం ఈ పిల్లవాడిని ఎలాగైనా సరే కాపాడాలి అనుకుంటారు. అప్పుడు ఆ దొంగలు ఆ ఉత్తరం స్థానంలో వేరే ఉత్తరాన్ని రాసి ఆ యువకునికి ఇస్తూ, రాత్రి ఇక్కడే పడుకొని ఉదయాన్నే జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్తారు. ఇక ఆ యువకుడు రాత్రి అక్కడే పడుకొని ఉదయం లేచి ఆ వృద్ధురాలికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోతాడు. ఇక శరత్ మధ్యాహ్న సమయానికి రాజు దర్బార్కు చేరుకొని ఆ ఉత్తరాన్ని, మహారాజు ఇచ్చిన ఉంగరాన్ని మహారాణికి ఇచ్చేస్తాడు. మహారాణి ఆ ఉత్తరాన్ని జరిగింది అక్కడ రాసి ఉంది. ఈ యువకుడు చాలా బుద్ధిమంతుడు, తెలివైన వాడు. ఇతను మన రాజకుమారుని వివాహం చేసుకోవడానికి సరైన వాడు. అందుకే నేను వచ్చేలోపు రాజకుమారితో ఇతడి వివాహం జరిపించండి, ఇదే నా ఆజ్ఞ అని రాసి ఉంది. అప్పుడు మహారాజు అలా ఎలా చెప్తాడు? ఒక సాధారణ యువకుడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడా? ఎందుకు ఇలా చేయమన్నాడు అనే సందేశం కలుగుతుంది. కానీ ఆ ఉత్తరంతో పాటు మహారాజు ఇచ్చిన ఉంగరం కూడా అక్కడ కనిపించింది. అంటే ఇది తప్పకుండా మహారాజు ఆజ్ఞ అని భావించింది. ఇక అదే రోజు రాజకుమారుడితో ఆ యువకుడి వివాహం చేసేసింది. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత మహారాజు తిరిగి వచ్చేస్తాడు. మహారాజుకి తెలిసింది తన కూతురితో జరిగింది అని. అది వినగానే కోపంతో ఊగిపోతూ మహారాజుతో ఇలా అంటాడు, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? నేను లేనప్పుడు వివాహం చేయమని ఎవరు చెప్పారు అని అడుగుతూ మహారాజా, మీరు ఉత్తరంలో చెప్పినట్టే నేను చేశాము కదా అని అంటుంది. అప్పుడు మహారాజు, ఏది ఆ ఉత్తరం నాకు చూపించు అని అంటాడు. అప్పుడు మహారాణి ఆ ఉత్తరాన్ని మహారాజుకి ఇస్తుంది. అది మహారాజు రాసిన ఉత్తరం కాదు. అతడికి చాలా కోపం వస్తుంది. వెంటనే షరతును నా వద్దకు పట్టుకురండి అని ఆదేశిస్తాడు. అక్కడున్న సైనికులు విషరతును పట్టుకొచ్చి మహారాజు ముందు ఉంచుతాడు. అప్పుడు మహారాజు, మోసగాడివి, నువ్వు అబద్ధం చెప్పి నా కుమార్తెను వివాహం చేసుకున్నావు. నేను నిన్ను నా అల్లుడిగా స్వీకరించను అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, నేను ఏ మోసము చేయలేదు, మీరు చెప్పినట్టు మాత్రమే నేను చేశాను అని అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే ఒక సైనికుడు అక్కడికి వచ్చి, మహారాజా, ద్వారం బయట ఒక సాధువు వచ్చి నిలుచున్నాడు, అతడిని మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు మహారాజు అతడిని లోపలికి తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు ఆ సాధువు లోపలికి రాగానే మహారాజు ఆయనకు నమస్కరించి, మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, మీరు నన్ను గుర్తుపట్టినట్టుగా లేరు. సరిగ్గా 17 సంవత్సరాల క్రితం నా వద్ద నీళ్లు త్రాగి నేను విధిరాతను మార్చి చూపిస్తానని శబ్దం చేశావు అని అంటాడు. ఆ మాటలు విన్న మహారాజుకు 17 సంవత్సరాల క్రితం జరిగినదంతా కూడా గుర్తుకొస్తుంది. అప్పుడు ఆ సాధువు, మహారాజా, నువ్వు చెప్పినట్టుగా విధిరాతలో ఉన్న దానిని జరగకుండా అడ్డుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు మహారాజు, లేదు మహాత్మా, నేను ఓడిపోయాను, విధిరాతను మార్చలేకపోయాను అని బాధపడతాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, విధిరాతలో ఉన్న దాన్ని ఎవ్వరూ తప్పించలేరు, ఇందులో ఎవరిది తప్పులేదు. అందుకే ఆ యువకుడిని మనస్ఫూర్తిగా స్వీకరించు, అతడికి నీ తర్వాత నీ రాజ్యాన్ని అప్పచెప్పు అని అంటాడు. అప్పుడు ఆ మహారాజు, సరే మహాత్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన రాజ్యానికి మహారాజుగా అతడిని ప్రకటిస్తారు. తర్వాత షరతు యొక్క నిజమైన తల్లిదండ్రులను కూడా తన వద్దకు తీసుకొని వారికి కూడా జరిగిందంతా కూడా చెప్తాడు. ఈ కథను బట్టి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, విధి రాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అది మంచిదైనా చెడ్డదైనా మంచి ఫలితం మాత్రం తప్పకుండా అనుభవించాల్సిందే. విధి రాతను మార్చే శక్తి ఎన్ని ముళ్ళబాటలున్నా సరే ఈ సాయి తప్పిస్తాడు. నన్ను నమ్ముకున్న వారికి సదా కాపాడుతూ వస్తాడు. సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొందితే, ఉర్మితో ఫలం అనుభవించగలిగితే తప్పకుండా దైవం నిన్ను ఏ విధంగా చక్కబెడతారో చూడు తల్లి అని బాబాగారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ కథ నచ్చిన వాళ్ళు
శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మీ ముందుంటాను. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం